ఏం వంశీ మరేంటి పూజా ప్రియాలో ఎవరు ఎక్కువ రోజులు బతుకుంటారు? నువ్వేంటి కామెంట్ పెట్టావా మరి? తెలుసుకుందామా? ఓకే. పూజ తనకి ఆల్రెడీ మదర్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉంది గాబట్టి, తను కొంచెం జాగ్రత్త పడి రెగ్యులర్‌గా డాక్టర్స్‌ని కలవడం వల్ల, తనకి బ్రెస్ట్‌లో ఉన్న గడ్డ తొందరగా డయాగ్నోజ్ అయింది బయాప్సీ చేయించుకోవడం వల్ల. సో, తొందరగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకుంది. తను ఏదైతే ఎటు సైడ్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందో, అటు సైడ్ రొమ్ము తీయించుకుంది. ప్రొఫైలాక్టిక్‌గా మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఇంకో సైడ్ గూడా బ్రెస్ట్ అనేది తీయించుకొని తను లైఫ్ అనేది ఆల్మోస్ట్ 70, 80 ఇయర్స్ వరకి బతకగలిగింది. మరి ప్రియాకేమైంది తెలుసుకుందామా? ప్రియ ఏ మెడికల్ ప్రాబ్లమ్ వచ్చినా, ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా ఏముందిలే అని చెప్పి ఏదో గూగుల్‌లోనో, ఫార్మసీకెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని అలా గడిపేస్తుంది. తనకి 2 ఇయర్స్ తర్వాత బ్రెస్ట్‌లో చిన్న గడ్డొస్తే నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది. అలా ఒక 2 ఇయర్స్ తర్వాత ఏమైంది, ఆ గడ్డ కాస్త చాలా పెద్దదైపోయి డాక్టర్ దగ్గరికెళ్లారు. తీరా ఎవాల్యుయేట్ చేస్తే స్టేజ్ 3, స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు. అది కాస్త బోను, లంగ్స్, లివర్‌కి మెటాస్టాజ్ అయిపోయింది. అక్కడ కూడా పిల్లలు పెట్టింది. ఎంత ట్రీట్మెంట్ చేసినా, సర్జరీ చేసినా, కీమోథెరపీ చేసినా, ఏం చేసినా కూడా తన లైఫ్ అనేది 2 సంవత్సరాలకే కాంప్లికేషన్స్ వల్ల చనిపోవడం జరిగింది. దీనివల్ల ఏం తెలిసింది? ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ బెస్ట్. ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్‌లో మనం డెత్స్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం.